అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దేవ్. ఇవాళ మనం లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ మోర్టాలిటీ. దగ్గరగా 20 లక్షల మంది లంగ్ క్యాన్సర్ ద్వారా చనిపోవడం జరుగుతుంది ప్రతి ఏడాది. అండ్ ద మోస్ట్ కామన్ కాజ్ లంగ్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుందంటే స్మోకింగ్ వల్ల. ఇది బీడి తాగడం వల్ల కానివ్వండి, సిగరెట్ కాల్చడం వల్ల కానివ్వండి, ఎక్స్పోజర్ టు ఆస్బెస్టోస్ కానీ, రేడాన్ గ్యాస్ వల్ల కానివ్వండి, ఇంకా ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి లంగ్ క్యాన్సర్ రావడం జరుగుతుంది. లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ద మోస్ట్ కామన్ సైన్ ఏంటంటే దగ్గు రావడము, అది 2 వీక్స్ అయినా తగ్గకుండా ఉండడము, దాని తర్వాత దగ్గినప్పుడు బ్లడ్ పడడము లాంటివి జరుగుతాయి. ఎవరికైనా ఎలాంటి సిమ్టమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు సిటీ స్కాన్ కానీ లేదంటే ఎక్స్రే కానీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత బయాప్సీ చేసి లంగ్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి సర్జరీ లేదంటే రేడియోథెరపీ లేదంటే కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లైక్ టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కూడా ఈ మధ్య కాలంలో అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.